చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీపడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీపడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు మంత్రాలు అంటే వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి తెలిసిందేంటే అంటే అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా చేస్తే 100,000 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి. నువ్వేంటి నీకేమన్నా బయటికి వెళ్తే ఏమన్నా రూపాయి ఇస్తాడు నీకు ఎవడన్నా? నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ గొడవలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయి చెప్పు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట? వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొని ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ. అది తెలుసా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? జాగ్రత్తగా మాట్లాడు. నీకైతే ఎవరెవరేమో, అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు. ఆయనకి విసులుబాటు ఉందా, ఆయన తిరుగుతూ ఉన్నాడు. నీకేంటి బాధ? సరే ఎవరైనా ఇచ్చారని చెప్పమని పోనీ. నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు, నువ్వు చెప్పు. పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అది ఎవరన్నా ఆడిటోలు గవర్నమెంట్ అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు. అంతేనా మీరు చేసేది? వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రం విడిపోతే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా? అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్టి తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎందుకన్నా నీ గొడవ? నీకు అనవసరం కదా. నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా.